అందరికీ నమస్కారం. జై భీమ్. నా పేరు పెద్దపెంకి శివప్రసాదరావు. రాబో ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ నుండి లోక్సభకి విశాఖపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా బీఎస్పీ యొక్క నినాదం ఏంటంటే మన రాష్ట్రంలో రెండు కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి. మన ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎక్కువ మంది ఉన్నటువంటి బహుజనుల యొక్క పాలన లేదు, కేవలం రెండు కులాల యొక్క పాలనే ఉంది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఆదేశం మేరకు మేము ఈ నినాదంతోనే రాబో ఎన్నికల్లో వెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4 పార్టీలకి కూడా 2 సామాజిక వర్గాల వారే అధ్యక్షులుగా ఉన్నారు, వారే పరిపాలన చేస్తున్నారు. మరి బహుజన కులాలు ఉన్నటువంటి అందరూ కూడా పాలితులుగానే ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే మన భారతదేశంలోనే ఒకే ఒక పార్టీ బహుజనుల కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళ అభ్యున్నతి గురించి, వాళ్ళ యొక్క శ్రేయస్సు దృష్ట్యా, సంక్షేమం దృష్ట్యా ఈ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఒకటే ముందుంటుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి విశాఖపట్నం లోక్సభలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మేము అభ్యర్థులను నిలబెడుతున్నాం. దయచేసి విశాఖపట్నం ఓటర్లారా, మీరందరూ కూడా మనకి బహుజనులకి అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఏనుగు గుర్తుపై ఓటేసి మన ఈ విశాఖపట్నం నుండి నన్ను ఎంపీగా గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ పాంప్లెట్, ఈ కరపత్రం రిలీజ్ చేసే క్రమంలో కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచుతున్నాను. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతోనే ఈ పార్టీ ఏర్పడిందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. 3వ అతిపెద్ద జాతీయ పార్టీగా మన బహుజన సమాజ్ పార్టీ ఉంది. మరి మీరందరూ కూడా దయచేసి ఏనుగు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని కూడా మీకు కోరుతున్నాను. బహుజన సమాజ్ పార్టీని సమర్థించాలని, బలపరచాలని కూడా మీకు కోరుకుంటున్నాను. ఇక్కడ కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఒకటి, నాది షూరిటీ, మీ భవిష్యత్తుకు నాది గ్యారంటీ అనే నినాదంతో వస్తున్న తెలుగుదేశం పార్టీని నమ్మి మోసపోకండి. నవరత్నాల పేరుతో ఉన్న పథకాలను రద్దు చేసి మన డబ్బును మనకే తన పేరుతో ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్రిప్పుకొట్టండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తి లేని వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల వైఖరిని మీరు గమనించండి. ఈ 3 పార్టీలకి మీరు ఓటు వేసినా, బీజేపీకి ఓటు వేసినా ఒకటనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం, 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మన విశాఖపట్నానికి మెట్రో రైలు కానీ, రైల్వే జోన్ కానీ ఎటువంటి పురోగతి లేదనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే గంగవరం పోర్టులో ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. విశాఖపట్నం పోర్టులో జరుగుతున్న ఎగుమతులు దిగుమతుల కారణంగా ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని నివారించడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమైన సొంత బొగ్గు గనులు లేకపోవడం వలన కూడా చాలా నష్టం జరుగుతుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సొంత బొగ్గు గనులకి ఏర్పాటుకి కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. కావున నన్ను విశాఖపట్నం నుండి ఏనుగు గుర్తుపై నాకు ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. మనువాదం, మతోన్మాదాలను అధికారంలోకి రాకుండా చేయడమే మన కర్తవ్యమని జ్యోతిరావు పూలే గారు అన్నారు. పాలితులుగా ఉన్న నా ప్రజలు పాలకులుగా మారాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు. భారతదేశాన్ని పరిపాలించడమే మన ఏకైక లక్ష్యమని మాన్యశ్రీ కాంశీరామ్ గారు అన్నారు. కావున బహుజనులారా, మీరందరూ కూడా స్థానికులను నన్ను గెలిపించండి, స్థానికేతరుల్ని ఓడించండి అని మీ అందరినీ కూడా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.